ఆయన కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సామరామోహన్ రెడ్డి గారు, సో ఒకటి మొన్నటి వరకు అసెంబ్లీలో 2 సార్లు వచ్చారు కేసీఆర్, నిన్న 3rd టైం రావడం. అంతకుముందు మాట్లాడిందేమో చాలా దారుణంగా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు అయితే మళ్ళీ సేమ్ తొండలో లాగులో తొండలు వదిలిపెడతా, మల్లన్న సాగర్లో ఏదైనా దుంకి కట్టుకొని చావు, ఇట్లా మాట్లాడి అసెంబ్లీలో విజువల్ ధరకు వచ్చేసరికి మాత్రం ఒక మంచి ఫోటో ఆపర్చునిటీ లాగా ఇచ్చారు. గారు ముందుగా మీకు అండ్ జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్. అండ్ ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా, ముఖ్యమంత్రి గారు అన్నారు, ముఖ్యమంత్రి గారు తిట్టిరనే మాట్లాడుతారు తప్ప అంతకంటే ముంగట ఒక 4 నెలల వరకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి గురించి ఏ రోజైనా ఒక మాటనని అన్నారా? ఇది ఎక్కడ మొదలైంది అనేటటువంటిది కావాలి. ఎందుకు మొదలైంది అనేటటువంటి కారణాలు మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే అప్పటిదాకా కూడా కేసీఆర్ గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి గారు అని చెప్పి సంబోధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి తర్వాత తోలు తీస్తామనేటటువంటి హెచ్చరికలు జారీ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నైజం ఏందనేటటువంటి రేవంత్ రెడ్డిని అనలేదు అంటారు, ప్రభుత్వం తోలు తీస్తామన్నారు. ప్రభుత్వం అంటే ఎవరిని తీస్తారంటే ప్రజల్లా? ప్రభుత్వం అంటే ప్రజలే, ప్రజలు అంటే ప్రభుత్వం అనుకుందాం. పోని వాళ్ళందరూ రిప్రజెంటేటివ్ ఎవరండి? ఈరోజు ముఖ్యమంత్రి గారే కదా. మరి అట్లాంటప్పుడు తోలు తీస్తామని అంటున్నప్పుడు అక్కడనే మొదలైంది అంటున్నాం. ఆ భాష మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి, తర్వాత మిమ్మల్ని గారు అని సంబోధించినటువంటి వ్యక్తి, లేకపోతే ఏదున్నా కూడా ఇప్పుడు క్రియాశీలక రాజకీయాలలో లేరు కాబట్టి నేను ఆయన గురించి ఎట్లాంటి ప్రస్తావన అని చెప్పి మీడియా ముఖంగా మాట్లాడినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని ప్రెస్ మీట్ పెట్టేసేసి ప్రశ్నలకు జవాబులు లేకుండా 7:30కి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి గారిని మాత్రం తోలు తీస్తామని చెప్పి మాట్లాడితే ఎవరిని హెచ్చరిస్తున్నట్టు, ఎవరిని ఈరోజు గెలికినట్టు? సో ముఖ్యమంత్రి గారి యొక్క నైజం మనకు తెలుసు. ఆయన ఒక మాట అంటే పడడని మన అందరికి కూడా బాగా తెలుసు. సరే, ముఖ్యమంత్రి కూడా తిట్టారు కదా, ఏమని? అంతకుముందు ఇదే మాట అదే ఒక దగ్గరికి ఎండ్ అయింది. తొండలు వదిలేస్తా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినాము. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా పేగులు వేసుకుంటా అన్నారు. భరత్ గారు ఒకటే చెప్పుతున్నా, రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు దూషించినప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి గారు రిటాలియేషన్ గా మాటలు మాట్లాడడమే జరిగింది. అంతే తప్ప ఆయనంతలో ఆయనను గౌరవించినప్పుడు ఆయన బూతులు తిట్టినటువంటి సందర్భం ఒకటి చెప్పండి నాకు. ఈ 2 నెలల్లో ఆయన పట్ల గౌరవంగా మాట్లాడినప్పటికీ ఆయన మాత్రం వేదికెక్కి వాళ్ళని బూతులు తిట్టినటువంటి ఒక సందర్భం నాకు చెప్పండి. ఎప్పుడైతే వాళ్ళ యొక్క గీతలు దాటిపోయి భాష మార్చి బూతులు లెక్క వచ్చి ముఖ్యమంత్రి గారిని అంటారో ఆ రోజు ఆయన రిటాలియేట్ చేసుకున్నారు 100%. మొన్న కూడా జరిగినటువంటిది అదే. కానీ నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఏదైతే లోపలికి వచ్చి మరి ఇన్ని రోజుల నుంచి ఏమని చెప్పి మాట్లాడినరు, ఏం సాకులు చెప్పినారు బీఆర్ఎస్ వాళ్ళు అని అంటే, ఆడికి వస్తే కేసీఆర్ గారిని అవమానిస్తారు, ఆడికి వస్తే బూతులు తిడతారు, ఆడికి వస్తే అట్లాంటి వాళ్ళ ముంగట ఆ వాతావరణంలో కేసీఆర్ గారు ఎట్లా వస్తారు? అవమానకరంగా ఉంటది కాబట్టే వస్తలేరు, వారి యొక్క ప్రవర్తన అట్లుంటదని మనం చెప్పినాం. అట్లాంటిది ఏది కూడా ఉండదు, గౌరవంగా ఉంటదని అన్నారు. నిన్న అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నేరుగా ఆయన దగ్గరికి పోయి పలకరించడం జరిగింది. మనం అందరం చూసినాం. దట్ ఈస్ ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు బెడ్ రిటర్న్ అయి హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో పలకరించడానికి పోయిర్రు. దట్ ఈస్ ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు మైత్రివనంలో కార్లు మునిగిపోయేటటువంటి నడుముల్లోతు నీళ్లు వస్తున్నప్పుడు ఒక క్షేత్రస్థాయి లీడర్ చేయాల్సినటువంటి పని ముఖ్యమంత్రి స్థాయిలో నేరుగా పోయి స్థానికంగా ఉంటున్నటువంటి సమస్యకి పరిష్కారం తీసుకొని వచ్చిండు, ఎక్కడ అహంకారం చూపెట్టకుండా. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. అరే, తెలంగాణకి రాష్ట్రీయ గీతాన్ని అందించినటువంటి అందశ్రీ గారి యొక్క పాడెమోసి ఆయనకు మన యొక్క జాతి యొక్క ఇస్తున్నటువంటి గౌరవాన్ని చాటి చెప్పించి పాడమోస్తున్నటువంటి ఒక సందేశాన్ని, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇవన్నింటినీ పక్కన పెట్టేసి ఆయన మాట్లాడిండు కాబట్టి ఈరోజు ఏదో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే, సంస్కారం గురించి సూక్తులు చెప్పేటంత సినిమా, బూతుల గురించి ఈరోజు భాషలు చెప్పేటటువంటి సినిమా బీఆర్ఎస్ పార్టీకి ఉందని నేను అంటా ఉన్నా. అసలు తెలంగాణ రాష్ట్రంలో బూతులకి కేర్ ఆఫ్ అడ్రస్సే, దానికి ఫౌండర్ ఎవరైనా ఉండరు అని అంటే కేసీఆర్ గారు అని మీకు మాకు కొత్త చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అదేదో షీరి చింతకు కడతాము, ఏమంటారు, చిటికేస్తే చుంకలైపోతారు కొడుకులు, బుడ్డర్ ఖాన్ గాళ్ళు, లేకపోతే ఏది ఏమంటారు పిల్లిమూతి పిందెలా ఏవో ఇక నోటికి తిరిగినటువంటి మాటలు అవన్నీ కూడా మాట్లాడినటువంటిది ఎవరు? కానీ ఆయన పట్ల గౌరవంగా ఉంటున్నప్పుడు నేను అనేక సందర్భాలలో కూడా చెప్పినాము, రేవంత్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ ఎట్లుంటది అని అంటే అద్దం లెక్క ఉంటది. మీరు గౌరవం ఇస్తే మిత్తితోటి గౌరవం ఇస్తాడు, మీరు బూతులు మాట్లాడితే మిత్తితోటి అది కూడా చెల్లిస్తాడు, మీరు ప్రేమిస్తే మిత్తితోటి ప్రేమనే పంచుతాడు. అట్లాంటప్పుడు ఆయనను కావాలని గెలికి మరి ఆయనని దురుద్దేశంతో మీరు తోలు తీస్తాము,
ఏమంటారు ఫుట్బాల్ ఆడుకుంటాము, మరుగుజ్జు లెక్క ఉన్నాడు, లేకపోతే ఏమంటారు గుంపు మేస్త్రి అని, లేకపోతే ఇంకొకటి ఏదో అని చెప్పి మీకు నోటికొచ్చినట్టు నోటిదులతో మాట్లాడినప్పుడు దానికి తగ్గట్టుగా జవాబు ఆయనకి ఎట్లా ఇవ్వాలి అని అంటే ఆయనకు తెలుసు కాబట్టి. సో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవర్తనని ఈరోజు కొత్తగా చూస్తున్నటువంటిది కాదు. ఆయన పట్ల గౌరవంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల పట్ల ఆయన ఏ రోజైనా దుర్భాషలు ఆడినటువంటి చరిత్ర ఏదైనా ఉందా? ఒక్క సందర్భం నాకు చెప్పండి. నేను ఇదే లైవ్ ఇంకా గంట సేపు ఉంటాం కదా మనము. ఆనంద్ గారు, సో విన్నారు కదా